ప్రభుత్వం ముఖ్యంగా చెరువుల్ని కాపాడటమే టార్గెట్గా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే కబ్జా కోరల్లో ఉన్న చెరువుల్ని సైతం స్వాధీనం చేసుకుని డెవలప్మెంట్ చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ టూరిజం శాఖ తాజాగా రాష్ట్రంలోనే తొలిసారి గ్లాస్ బ్రిడ్జిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వేగంగా డెవలప్మెంట్ చేస్తోంది. అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. లవ్ సింబల్ బ్రిడ్జ్ నిర్మాణంకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్లు ప్రత్యేకంగా చొరవ చూపించారు. మొత్తం 4.22 కోట్ల వ్యయంతో 150 మీటర్ల పొడవు 5 అడుగుల వెడల్పుతో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించడంతో పాటు ప్రత్యేకంగా బతుకమ్మ ఘాట్, ప్రత్యేక లైటింగ్, పచ్చదనంతో కూడిన గార్డెన్లు, వాకింగ్ ట్రాప్, సెల్ఫీ పాయింట్లను సైతం డెవలప్మెంట్ చేస్తున్నారు. మొత్తంగా ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం పూర్తి కావచ్చాయి. ఈ నేపథ్యంలో మరో 2-3 నెలల్లో లవ్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేసి తెలంగాణలో మరో మణిహారంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నిర్మాణం జరిగితే తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా టూరిస్టులు పెద్ద ఎత్తున హుస్నాబాద్కు వస్తారని అధికారులు భావిస్తున్నారు.